దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహిమను బట్టి, తన కృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకువనే లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మనందరికీ ఇచ్చాడు. 4వ మాసం 15వ దినము ఇటు రీతిగా ప్రభు పాద సముఖములో మనం ఉన్నాము. అందును బట్టి ప్రభు గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులకు, స్నేహితులకు, విశ్వాసులకు, సహోదరులకు, స్నేహితులకు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తున్న వాళ్ళందరికీ యేసే నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం ప్రియులారా, మీరంతా బాగున్నారని విని నేను ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తున్నాను, ప్రభువుని గణపరుస్తున్నాను. రండి, ఈ దినము కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై ప్రభువును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట వినండి, జాగ్రత్తగా గ్రహించండి. వాక్యదానంలో నాతిపాటు పాలభాషల కాలం మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. తలవంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. తిరిగి మన నూతన వారము ఉదయకాలము వేకున లేచి మీ నామాన్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు, మీకు వందనాలు. 4వ మాసంలో 15వ దినం ఇటు రీతిగా నీ పాద సమ్ముఖంలో ఉండడానికి మరి ఇచ్చిన ఆధిక్యత కృప కొరకై స్తుతులు చెల్లిస్తున్నాను. ఎవరైనా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది నీ బిడ్డలు పాలుభాసులు అవుతున్నారు, నీకు స్తోత్రాలు. అది కేవలం నీ కృప, నా జ్ఞానము కాదు, నా గొప్పతనం కాదు, కేవలం నీ కృప, ప్రేమ. అందుని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఈ దినము కూడా నీ తోడు, మీ నీడ కాపుదలు ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసే నామములో ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే ముందు ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆలోచన చేస్తున్నాను. ఏంటి ఆ మాట అంటే, అనుదినము దేవుడు మనందరి జీవితాల్లో, మన గృహాల్లో, మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితంలో ఎన్నెన్నో అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు, ఆశ్చర్యమైనటువంటి మేలులు అనుగ్రహిస్తున్నప్పుడు, ఎన్నిసార్లు మనము దేవునికి విధేయులుగా ఉన్నాము అనేది ఒక ప్రశ్న ఉదయకాల సమయంలో. ఎందుకు అంటారా? ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము లేక వాక్యం ఏంటంటే, దేవుడు మన జీవితంలో చేసిన లేక దేవుడు చెప్పిన ప్రతి దానికి అవును ప్రభువా అనేటువంటి మాట మనం చెప్పాలి. అవును దేవా, నీవే, నీ చిత్తమే. ఎందుకు ఈ మాటలంటే, ఈ చదవబడే ఈ వాక్యాన్ని మనం గమనిస్తే అబ్రాహాము జీవితంలో అనేకమైన మేళ్లు దేవుడు చేశాడు. అబ్రాహాము చూపించిన విధేయత, లోబడిన విధానము ఏమండి మరెవరు కూడా చేయలేదేమో అనిపిస్తుంది. నిజమే కదా. అన్యులో కుటుంబంలో ఉన్నప్పటికీ దేవుడు పిలిచిన వెంటనే దేవుని పిలుపుకు లోబడినటువంటి ఏకైక గొప్ప వ్యక్తిగా అనాది కాలంలో మనం చూస్తున్నాం అబ్రాహాముని. విశ్వాసానికి, విధేయతకు అబ్రాహాం ఒక చక్కని ఉదాహరణ అండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన కూడా ప్రత్యేకత ఏంటంటే, దేవుని ఎడల ఆయనకు గల విధేయత నిలకడైంది. హల్లెలూయా. అది అబ్రాహాంలో ఉన్నటువంటి ప్రత్యేకత. దేవుని ఎడల ఉన్న విధేయత నిలకడగా ఉంది. ఏమండి, ఆ అబ్రహాం గారు చిన్న విషయాల్లోనూ పెద్ద విషయాల్లోనూ విధేయత చూపించేవాడు. అది చిన్నదే కదా, అది తీసేద్దాంలే. ఆ పెద్దదా, ఓకే, కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది, అలాంటి చిన్నదైనా పెద్దదైనా విధేయత చూపించేవాడు. అది ఆయనకు సులభమైన కాకపోయినా, అది జరిగినా జరగకపోయినా, కష్టమైన భారమైన కూడా లోబడేవాడు దేవునికి. ఆయన ఎల్లప్పుడూ కూడా అవును దేవా అని పలికేవాడు. అని చెప్పగలిగే మనిషి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు అబ్రహాము చూపించిన విధేయత కొన్ని విషయాలు నేను త్వరగా చెప్పాలని ఆశపడతాను. చూడండి, ఈ 12వ అధ్యాయము ప్రారంభ విషయం గమనిస్తే, అబ్రహాముతో దేవుడు అన్నాడు, నీ దేశం నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల ఇంటి నుండి వెళ్ళు అన్నాడు. ఎక్కడికో చెప్పలే, నేను నీకు చూపించే దేశం వెళ్ళు అని చెప్పాడు. వెంటనే ఏం చేశాడంట, అక్కడి నుండి వెళ్ళిపోయాడు, బయలుదేరిపోయాడు, ఆగలేదు. చూడండి, కష్టమైన విధేయత అది. బంధువులు ఉన్నారు, తండ్రి ఉన్నాడు, తండ్రి సంబంధాలు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, దేశము, బంధువులు, విస్తారమైన ఆస్తి. వచ్చేరా అన్నాడు అంతే. ఏమండి, మనమైతే వెళ్తామా? కష్టమే. అయినా ఆ కష్టమైన సమయంలో కూడా విధేయత చూపించి వెంటనే అందుకే ఒక మాట చదివాం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. వెళ్తాడు కాదు, వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, లోతు అతను విడిపోయిన తర్వాత దేవుడు అబ్రామును పిలిచి,
ఉత్తర తట్టు, దక్షిణ తట్టు, తూర్పు, పడమ తట్టు చూడు అన్నాడు. చుట్టూ చూశాడు. చూసిన తర్వాత నువ్వు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పులు ఉన్నది దానిలో నువ్వు సంచరించని చెప్పాడు. ఏమండి, వెంటనే ఏమాత్రం కూడా సంకోచించలేదు, ఏమాత్రం కూడా ఆలోచించలేదు. తన గుడారం తీసేశాడు అక్కడ. ఇదేంటండి, ఇదే విధేయతను మీరు అడగవచ్చు. సాహసం అనేటువంటి విధేయత. 4 దిక్కులు చూపించాడు దేవుడు. ఏమండి, బయలుదేరి అన్నాడు అంతే. వెంటనే ఎక్కడైతే తన గుడారం వేశాడో ఆ గుడారాన్ని ఏం చేశాడు? ఆయన తీసివేశాడు. 21వ అధ్యాయం మనం చూస్తే దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి దీవెన అబ్రాహాము ఇవ్వబోతూ ఉన్నాడు. నీ ఒక్కగానొక్క కుమారుని ఇస్సాకును బలి ఇచ్చేసాయి. బహుశా అబ్రాహాము యొక్క హృదయం కొంచెం అంతా కలత చెంది ఉంటది, ఇక్కడ రాయబడలేదు కానీ అయినా కూడా ఏమాత్రం సంకోచించి ఆలోచించలేదు. ఆజ్ఞాపించిన వెంటనే ఏమండి కుమారుని అర్పించడానికి ఇష్టపడ్డాడు. సంతోషభరితమైనటువంటి విధేయత. ఒకవేళ దేవదూత వచ్చి అబ్రాహామును ఆపకపోయినట్లయితే నిజంగా అబ్రాహాము ఇస్సాకును బలించేసేవాడే. కానీ బలి కోరిన దేవుడు చూసి ఊరుకునే దేవుడు కాదండి. మన విధేయత ఎలా ఉంది, మనం లోబడి విధానంలో ఉంది గ్రహించేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆయన రాజ్య వారసులమైన మనము విధేయత నుండి విధేయతకు ఎదుగుదాం. ఏమండి, దేవుని చేత హెచ్చించబడదాం, దేవుని చేత ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆయన చెప్పిన ప్రతి మాట అవును ప్రభువా అని పలికి ప్రభునందు విశ్వాసం ఉంచి ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తల ఉంచుకొని మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడ, గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయ కాలం వేకుని లేచి మీ నామని స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు మీరు మాతో ఉన్నారు. ఆయన యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ఈ దినం కూడా నీ కృప చేత బలపరుస్తున్న స్తోత్రాలు. ఇదిగో ఆయన వింటున్న బిడ్డలందరి జీవితంలో నీ సన్నిధి కాపుదల ఆత్మ బలముగా ఇచ్చేయండి. మీరు దీనదాసులు, సేవకులు నాయన వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. భారంతో ప్రయాస ప్రపంచ నలుమూలలు పనిచేస్తున్నారు నాయన. అదిగో వారి భారాన్ని, వారి ప్రయాసాన్ని ఏమాత్రం కూడా వ్యర్థం కానివద్దని వేడుకుంటున్నారు. వారి కుటుంబాన్ని, పరిచయం, సంఘాన్ని దీవించి ఆశీర్వదించి నీ రాజ్య విస్తరణ బహు బలంగా పనిచేసి నాయన సాధనాలకు వాడుకునే వందనాలు. అధికారులు, పరిపాలకులు, నాయకులకు వందనాలు. దీవించి దర్శించి వారి కుటుంబాన్ని ఆస్వాదించి వారి ద్వారా మంచి పరిపాలన, శ్రేష్టమైన పరిపాలన ప్రజలకు అందిస్తాను. రానున్న దినాల్లో మంచి నాయకులను ఎవరైనా వారి కొరకు ఏర్పాటు చేయండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని దీవించి ఆస్వాదిస్తున్న విధానం కొరకు స్తుతులు చెల్లిస్తున్నాను. మరింతగా దీవించండి. విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అనుదినమని కృప చేత నడిపించబడుతూ ఉన్నాయి. మరింత క్షేమత ఇచ్చేయండి. నిరుద్యోగ యువకులకు మార్గం సరళం ఇచ్చండి. రైతులు, వ్యవసాయాలు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసట కలిగించేయండి. దేవుని అనుగ్రహించండి నా తండ్రి. మరి నాయన చిన్నప్పుడు యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యం, క్షేమం దయచేయండి. అనారోగ్యంగా బాధపడిన బిడ్డలు సంతోషము, సమాధానం ఉండలాగిన వారికి స్వస్థత అనుగ్రహించండి, విడుదల కలిగించండి. ప్రతి రోగము నుండి, ప్రతి బాధ నుండి, వ్యాధి నుండి విడుదల కలిగించమని ప్రార్థన చేస్తాను. తొట్టెళ్ళిపోతే యవనస్తుని వాక్యం పట్టుకుని సంధించండి. సత్యం అనుసరించక సత్యంలోనే బ్రతుకున్న అనేక మందిని సత్యము నీవు అని గ్రహించి కృపద ఇచ్చేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారిన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతూ, మానసికంగా నలిగిపోతూ, మానసికంగా అలసిపోతూ, చితికిన జీవితాలు కలిగి మానసిక వేదన, అలజడి, దుఃఖం ప్రతి ఒక్కరిని ప్రార్థన చేస్తున్నాను. ఆయన శ్రమలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు నుండి ఆర్థికంగా, మానసికంగా, శారీరక యేసు నామములో వారికి విడుదలను గ్రహించిన ప్రార్థన చేసిన దేవాని స్తోత్రాలు. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తుండగా మీ సన్నిధి వారితో ఉంచి నడిపించండి. క్షేమం ఇచ్చండి. తల్లి బిడ్డలకు నాయన, మరి గర్భంతో బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల్లి బిడ్డలకు క్షేమం ఇచ్చిన స్తోత్రాలు. నాయన పరీక్షలు రాసిన బిడ్డలకు ఫలితాలు ఇస్తున్నందుకు స్తోత్రాలు. ఇదిగో నాన్న, మరి 10th క్లాస్ బిడ్డలు పరీక్షలు రాస్తారు, వారికి మంచి ఫలితాలు దయచేయండి. నేను నీట్ ఎగ్జామ్ కొరకు, డిఎస్సి ఎగ్జామ్ కొరకు సిద్ధపడిన బిడ్డలకు జ్ఞానమును, మార్గము సరళం చేయండి. యాన్యువల్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు నాయన జ్ఞానము, సంతోషము దయచేయండి స్తోత్రాలు. మరి ఏదైనా ప్రయాణం కొరకు వందనాలు. ఏదైనా రాసులు ఎక్కడికి వెళ్ళబోతున్నారు వారి మార్గం అంతా ప్రయాణంలో క్షేమకరం దయచేయండి, సరళం చేయండి. రైతులు, వ్యవసాయాలు, వ్యాపారస్తులు, ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖల ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, రకరకాల విహారయాత్రలు, రకరకాల శుభకార్యాలు, పాఠశాలకు, కాలేజీకి, పరీక్షల కొరకు వెళ్తున్న ప్రతి ఒక్కరి ప్రయాణం క్షేమకం దయచేయండి. నాయన అదిగో ఏ విధంగా ఆటంకం లేకుండా ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం క్షేమంగా గమ్యం చేర్చమని వేడుకుంటున్నాను. నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఆయన ఇచ్చిన దయాకిరీటం దీవించండి. వివాహ దినము జరుపుకున్న బిడ్డలు ఉన్నారు, వారి దాపజీతుల్ని ఆశీర్వాదాలు నూతన సంవత్సరంలో క్రమరించండి. పితరులను జ్ఞాపకం చేసుకున్న వారి ఆదరణ, ఓదార్పు, నిరీక్షణ నడిపించిన కృప వర్ధలింపచేయండి. ఈ దినమంతా నీ రెక్కల చాటున దాచి నడిపించి కృప వర్ధలింపచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసే నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.